15 నిమిషాలు. బిగ్ బాస్ ఇంట్లో మీ ప్రయాణం, మీ గురించి మీరు తెలుసుకునే ఒక అవకాశం ఇది. జీవితం ప్రతి మనిషికి సవాలిస్తుంది. మనిషి పరిస్థితుల ప్రభావానికి గురవడం సహజం. ప్రపంచం మిమ్మల్ని గుర్తిస్తుందంటే దానికి కారణం మీకున్న కీర్తి. కానీ అవి పొందడానికి మీరు చేసే త్యాగాలు, ప్రతి ఒక్కరి జీవితంలో పశ్చాత్తాపానికి గురైన సందర్భాలు ఉంటాయి. బిగ్ బాస్ కి మీకు అవకాశం ఇస్తున్నారు మీ కొత్త కుటుంబం ముందు మనసు తేలిక చేసుకోవడానికి. దీన్ని దృష్టిలో ఉంచుకొని బిగ్ బాస్ మీకు అప్పగించే టాస్క్ ఎవరు ఎరగని కథ. ఈ టాస్క్ లో ఇంటి సభ్యులందరూ ఒక్కొక్కరుగా తమ మదిలోని మాట బయట పెడతారు. ఈ టాస్క్ సమీర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. మొదటిగా సమీర్ తన కథని ఇంటి సభ్యులతో పంచుకుంటారు. ఇంటి సభ్యులు మాట్లాడే వరుస క్రమాన్ని సమీరే నిర్ణయిస్తారు. గుడ్ లక్ బిగ్ బాస్. ఫస్ట్ టూ పాయింట్స్ లో ఆల్మోస్ట్ సేమ్. ఆల్మోస్ట్ పశ్చాత్తాపం, మనం క్షమించుకోలేని సిచ్యువేషన్ అంటే పశ్చాత్తాపం. నాది సొంత ఊరు వైజాగ్. నేను వైజాగ్లో ఉన్నప్పుడు అక్కడ వెంకట్ అని నాకు మై క్లోజెస్ట్ ఫ్రెండ్ టిల్ డేట్. తను వెసెల్స్ ఉంటాయి కదా సీలో, అందులో పనిచేసేవాడు. అనుకోకుండా పరదీప్ అనే ప్లేస్లో ఒక యాక్సిడెంట్లో తను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎంతగానో వెతికారు. బాడీ 3 డేస్కో 4 డేస్కో దొరికింది, తీసుకొచ్చారు. నేను ఇలా దాటెళ్ళి చూడలేకపోయాను. ఇది విని నేను ఎంత షాక్లోకి వెళ్ళిపోయానంటే, నేను లాస్ట్ ఇది కూడా నేను ఫేస్ ఇప్పటికీ చూడలేదు. ఇప్పటికీ వాడు బతుకున్న ఫేసే నాకు గుర్తుంది. అదొకటే సాటిస్ఫాక్షన్ నాకు. వాడిని వెళ్ళి చూడలేదు అనేది ఈ రోజుకి నేను ఎవ్రీ డే ఆల్మోస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ ఈజీగా, ఇంత బిజీ టైంలో కూడా నాకు అది గుర్తొస్తుంది. నేను వెళ్ళలేనందుకు నాకు ఇప్పటికీ ఐఎమ్ గెటింగ్ ఎమోషనల్. బిగ్గెస్ట్ మిస్టేక్. ఓకే, నౌ ఐ వుడ్ లైక్ ప్రిన్సీ. 2011-12 ఇయర్స్ నేను 20-21 ఆ ఏజ్లో ఇండస్ట్రీకి వచ్చి ఒక 1-2 ఫిల్మ్స్ చేశాను. చాలా టైం వేస్ట్ చేశాను ఆ టైంలో, అండ్ చాలా రెక్లెస్గా తిరిగాను. అండ్ నాకు మాట్లాడటం కూడా సరిగ్గా వచ్చేది కాదు. నా మాట తీరే చాలా డిఫరెంట్గా ఉండేది. నాలో ఒక ర్యాష్నెస్ ఉండేది. అదొక యంగ్ ఏజ్లో వచ్చిన ర్యాష్నెస్ అనుకుంటా. అండ్ అది మారగా ఇప్పుడు నేను రియలైజ్ అవుతున్నాను. అండ్ రియలైజ్ అయినప్పుడు ప్రాబ్లం ఏంటంటే, టైం ఎప్పుడు మనకు తిరిగి రాదు. అండ్ ఎప్పుడు వస్తుందా అని నేను ప్రతిరోజు పడుకునే ముందు ఆలోచిస్తూ ఉంటాను దీని గురించి. ఐ రిగ్రెట్ దిస్. నేను యాక్చువల్గా చాలా సెన్సిటివ్ పర్సన్. యాజ్ ఐ గ్రూ అప్ కొన్ని డిఫరెంట్ సిచ్యుయేషన్స్ హ్యాండిల్ చేయాల్సి వస్తుండే. అప్పుడు ఐ కుడెంట్ టేక్ దట్. అది ఇంకా వర్స్ట్ సినారియోకి వెళ్ళిపోయింది. నేను బాధపడేటిది మమ్మీ డాడీ చూడలేకపోతుండే. సో ఇట్ వాజ్ లైక్ ఇంట్లో ఇట్ వాజ్ అ వెరీ బ్యాడ్ సిచ్యుయేషన్. బట్ యా, ఐ కుడ్ హ్యాండిల్ థింగ్స్ ఇన్ లేటర్ స్టేజెస్. మన లైఫ్లో ఐ థింక్ the best people till the end of our life would be our parents. At a very young age I started working because तभी दिमाग में एक ही चीज था कि मुझे मेरे माँ बाप को देखना है, मुझे मेरे माँ बाप को गरीब नहीं देखना है. That was my whole thing. मेरा 20s नहीं देखा, मैंने फ्लर्ट नहीं किया, तो बहुत सारी चीज नहीं हुई है. तो I was like ठीक है बॉम्बे जाते at the age of 26, take a break, let's go Mumbai. So I met a guy, I did, ego clashed. Sorry, tata bye bye, see you, take care. तो वो period of time, that 2.5-3 years, you know, मैंने हर बार इतना नॉर्मल रहने की कोशिश किया है, just to make the person realize that
It doesn't matter, even though if you have so many things in life, you can still be normal. Still the shit didn't work out, but it was very normal. But that thing made me realize so much. एक चीज realize हुआ कि where you stand, like every one of you, where you guys stand, nobody can take that place. And nobody can put you down because you will get what you deserve. మాట్లాడాలంటే ఏడుపు వస్తుంది. ఈ ప్రొఫెషన్ నార్మల్గా ఈ ప్రొఫెషన్ ఎందుకు ఎంచుకున్నాను, ప్రపంచం నన్ను ఎందుకు గుర్తుపట్టాలి, ప్రపంచం నన్ను అందరికంటే వేరేగా ఎందుకు చూడాలి అని అనుకుంటాను. ఒక మాటలో చెప్తాను. బేసికలీ మేము ముగ్గురం ఆడపిల్లలం. అక్క, సెకండ్ నేను, అండ్ థర్డ్ చెల్లి. మేము ముగ్గురం ఆడపిల్లమైనందుకు ఐ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ మై హోమ్. మా మమ్మీ కానీ, మా అమ్మ అయితే చాలా కష్టాలు పడింది మా గురించి. స్పెషల్గా మా మమ్మీ కానీ మా డాడీ కానీ మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశాను. అది అందరికి తెలుసు. అప్పుడు ఎంత కృంగిపోయానో, లైఫ్లో ఎంత డిస్టర్బ్ అయ్యానో, చాలాసార్లు సూసైడ్ చేసుకుందాము అనుకునే వరకు కూడా వెళ్ళాను నేను. సో అలాంటి లైఫ్ నుంచి వచ్చాను. సో అలాంటి టైంలో నిజంగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కూడా తెలుసు. అప్పుడు నా లైఫ్లో ఒక స్ట్రెంత్గా మా హస్బెండ్ నిల్చున్నారు నాతోటి. సో ఏమైనా తప్పు చేసి ఉంటే ఇప్పటి వరకు బిగ్ బాస్ తరపు నుంచి చూస్తారు కాబట్టి ఖచ్చితంగా మా మమ్మీకి, మా డాడీకి అండ్ మా హస్బెండ్కి సారీ చెప్పాలి. అండ్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. ఇంత అలిగేషన్స్, ఇంత ఎక్స్ప్లోటేషన్స్, ఒక మనిషి లైఫ్ని ఎంత అంటే బీభత్సంగా చించిన ఇస్త్రాకులో చేసేస్తారా? నేను మా ఆయన చేసిన తప్పుకి మై సన్ ఈజ్ అవే ఫ్రమ్ దట్ వర్డ్ నాన్న.